శ్రీకాకుళం జిల్లాలో 175 కిలోమీటర్ల మేర 16వ నెంబర్ జాతీయ రహదారి విస్తరించింది. ఈ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా 6 లైన్ ఎక్స్టెన్షన్ పనులు 4 ఏళ్లుగా చేపట్టారు. కాకపోతే కేవలం 75 కిలోమీటర్ల మేరే 6 లైన్ ఎక్స్టెన్షన్ ప్రక్రియ పూర్తయింది. 100 కిలోమీటర్ల మేర 4 లైన్ ఎక్స్టెన్షన్ మాత్రం జరగకుండా ఉండిపోయింది. ఆ 6 లైన్ ఎక్స్టెన్షన్ జరగకపోవడంతో రోజు ఎక్కడో ఒక దగ్గర వాహన ప్రమాదాలకు అడ్డాగా మారినాయి. 23వ తేదీన తెల్లవారుజామున కోటబొమ్మాలి మండలం ఎత్తురాళ్ళపాడ వద్ద తుఫాను వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో 4 దుర్మరణం పాలయ్యారు. దీంతో అప్రమత్తమైనటువంటి హైవే అథారిటీస్, అదేవిధంగా జిల్లా సంబంధించినటువంటి హైవే పెట్రోలింగ్ సిబ్బంది కూడాను ఈరోజు ఎక్కడా ప్రమాదం జరగకుండా ఉండేందుకు చర్యలు మొదలుపెట్టారు. ఎక్కడైనా రాంగ్ పార్కింగ్ వద్ద వాహనాలు ఆపినే వారికి చలానాలు వేయడం, అదేవిధంగా సర్వీస్ రోడ్ల వద్ద యథేచ్ఛగా వాహనాలు నిలుపుదల చేయడం, ఈ ప్రక్రియను అంతటినూ కూడాను ప్రక్షాళన చేసే దిశగా నడుస్తున్నారు. ప్రస్తుతం మనం 6 లైన్ ఎక్స్టెన్షన్ సంబంధించిన రహదారి వద్ద ఉన్నాం. ఈ 6 లైన్ ఎక్స్టెన్షన్ ప్రక్రియ శ్రీకాకుళం జిల్లాలో పైడి భీమవరం దగ్గర నుండి నరసనపేట వరకు మాత్రమే చేపట్టారు. అక్కడి నుంచి ఇచ్చాపురం వరకు ఏవైతే ఫ్లైఓవర్లు ఉన్నాయో ఫ్లైఓవర్ల వద్ద మాత్రమే 6 లైన్ ఎక్స్టెన్షన్ కన్స్ట్రక్షన్ చేపట్టారే తప్ప మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి రహదారులు మాత్రం 4 లైన్కే పరిమితమయ్యాయి. దీంతో ఆ 100 కిలోమీటర్ల వాహనాలు వచ్చిన ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ప్రమాదాలు జరగడం, మనుషులు దుర్మరణం పాలవడం, ఈ పరిణామాలన్నీ కూడాను కేవలం ఎక్స్టెన్షన్ పనుల్లో జాప్యమే దీనికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తంగా 6 లైన్ ఎక్స్టెన్షన్ జరిగింది కాబట్టి ఆ వేగంతోనే గమ్యం చేరేందుకు వాహన చోదకులు ప్రయత్నిస్తుంటారు. కాకపోతే ఏదైతే ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ ఉందో అక్కడికి మాత్రమే 6 లైన్ ఎక్స్టెన్షన్ ప్రక్రియ పూర్తి కావడం, ఆ ఫ్లైఓవర్ దిగిన తర్వాత మళ్ళీ 4 లైన్ ప్రక్రియలోకి వాళ్ళు వెళ్తారన్నటువంటి ఒక అప్రతతా భావం, అక్కడ వాహనాలు పార్కింగ్లు నిల్చొని పెట్టడం, ఆగి ఉన్న లారీని ఢీకొన్న తుఫాను వాహనంలో మొత్తం 15 మంది మధ్యప్రదేశ్ సంబంధించిన యాత్రికులు వెళ్తుండగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఎందుకంటే ఆ లారీ సర్వీస్ రోడ్ నుండి హైవేకి వస్తున్న క్రమంలో కుడిచేయి వైపు బస్సు రావడంతో ఇటు వెళ్లాలో తెలియని నేపథ్యం 4 లైన్ మైదాన ప్రాంతానికి రావడం, తుఫాన్ డ్రైవర్కి మాత్రం అదొక క్లమ్జీగా ఏర్పడింది. ఆ సమయంలో మాత్రం అతి వేగం వెరసి అక్కడ 4 లైన్ ఉండడం, ఈ 2 పరిణామాలు కూడాను లారీని ఢీకొట్టడం జరిగింది. ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో తెల్లవారుజామున ఎవరు కూడాను నిద్రలేమితో బాధపడుతుంటారు కాబట్టి ఆ డ్రైవర్లను మాత్రం లారీలు నిలుపుదల చేసి ముఖాలు కడిగి వారిని మాత్రం డ్రైవింగ్ జాగ్రత్తగా చేపట్టాలని సూచనలు జారీ చేస్తున్నారు. ఎక్కడైతే యథేచ్ఛగా సర్వీస్ రోడ్లలో కనుక వాహనాలు రాంగ్ పార్కింగ్ పెట్టినా, నిర్దేశించిన ప్రదేశాల్లో వాహనాలను పార్కింగ్ పెట్టకుండా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కింగ్ పెట్టడం, ఈ పరిణామాలన్నీ కూడా ప్రమాదాలకి హేతువుగా మారిన విషయం గమనించినటువంటి హైవే అథారిటీస్ ఆయా ప్రదేశాల్లో మాత్రం ఈరోజు పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. మరోవైపు జిల్లాకు సంబంధించిన పోలీసులు మొత్తం 6 సెక్టర్లుగా విభజించి సుమారు 30 కిలోమీటర్లకి ఒక పెట్రోలింగ్ వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయినా కూడాను వాహన చోదకులు నిర్దేశించిన ప్రదేశాల్లో పార్కింగ్ చేపట్టకపోవడంతోనే ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయని గమనించినట్టు జిల్లా ఎస్పీ మాత్రం అప్రమత్తమయ్యారు. మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు మాత్రం చర్యలు మొదలుపెట్టారు. ఈ 175 కిలోమీటర్ల మేర విస్తరించినటువంటి జాతీయ రహదారిపై కేవలం 75 కిలోమీటర్ల మేరే 6 లైన్ ఎక్స్టెన్షన్ ప్రక్రియ జరగడం, 100 కిలోమీటర్ల మేర 6 లైన్ ఎక్స్టెన్షన్ పూర్తి కాకపోవడం అయినప్పటికి కూడాను ఏదైతే ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ మాత్రం 6 లైన్ ఎక్స్టెన్షన్ తదనుగుణంగానే నిర్మాణాలు చేపట్టారే కానీ 4 లైన్ ఎక్స్టెన్షన్ విషయంలో మాత్రం ఆ 6 లైన్ ఎక్స్టెన్షన్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతోనే ఇటీవల జరిగిన ప్రమాదాలన్నీ కూడా వాటికే హేతుగా కనిపించినట్టు ఉన్నటువంటి విషయాన్ని గమనించినటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడాను ఆ 100 కిలోమీటర్ల మేర 6 లైన్ ఎక్స్టెన్షన్ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్రాన్ని కూడా నివేదిక పంపించారు. ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే మాత్రం మళ్ళీ ప్రమాదాలు యథేచ్ఛగా జరుగుతాయి. కాబట్టి ఈ 100 కిలోమీటర్లు మాత్రం వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ హైవే అథారిటీస్ని కూడా సంప్రదించారు. హైవే అథారిటీస్ కూడా పెట్రోలింగ్ ముమ్మరం చేశాయి.
భారీ వాహనాలు అతివేగంగా వెళ్ళడం గమ్యం చేరాలనే ఉద్దేశంతో 6 లైన్ ఎక్స్టెన్షన్ మోటార్లో ఉన్నటువంటి వాహన చోదకులు 4 లైన్లోనికి ఎంటర్ అయ్యేసరికి మాత్రం అది వారికి క్లమ్జీగా మారడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఈ 100 కిలోమీటర్లు వాహనాలు వెళ్ళే చోట్లే అనునిత్యం ప్రమాదాలు సంభవించడం, మధ్యప్రదేశ్కి సంబంధించిన తుఫాన్ వాహనం ప్రమాదంలో దుర్మరణం అయినటువంటి విషయాన్ని గమనించినటువంటి జిల్లా పోలీసులతో పాటు హైవే పెట్రోలింగ్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం మాత్రం ఈ 175 కిలోమీటర్లలో ఎక్కడ కూడాను మళ్ళీ ఒక వాహనం ప్రమాదం జరగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టిన క్రమం, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వాహన చోదకులు మాత్రం గమనించేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు చేపట్టేందుకు చేస్తున్న ప్రయత్నంలో వాహన చోదకులు కూడా నిర్దేశించినటువంటి పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలను నిలుపుదల చేయాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలుపుదల చేసి ప్రమాదాలకు మాత్రం దోహదపడకుండా ఉండాలని సూచనలు కూడా జారీ చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం జిల్లా యంత్రాంగం ఈ 175 కిలోమీటర్లో ఎక్కడ కూడా మరో వాహన ప్రమాదం జరగకుండా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నం, వాహన చోదకుల పాత్ర మాత్రం ఈరోజు ఒక మంచి పరిణామంగా భావిస్తున్నారు. ఎక్కడైనా రాంగ్ పార్కింగ్ ప్రదేశాల్లో కనుక వాహనాలు నిలుపుదల చేసినట్టయితే మాత్రం వారికి ఫైన్లు వేయడం, అదేవిధంగా వారిని అక్కడి నుంచి తరలించడం, పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సిబ్బందికి మాత్రం తదనుగుణమైన సూచనలు జారీ చేశారు. ఈ పరిణామాలన్నీ కూడాను ఈ 175 కిలోమీటర్లు విస్తరించిన హైవేలో ఎటువంటి మరొక వాహన ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఎంతగానో దోహదపడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. 16 నెంబర్ జాతీయ రహదారి నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.